ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయిరాం. ఓం శ్రీ గణేశాయ. ఈరోజు స్వామియే మన ఏకైక గురువు అనే అంశం గురించి శ్రీ సాయిరాం. మనం ఈరోజు స్వామియే మన ఏకైక గురువు అనే అంశం గురించి ప్రస్తావించాం. జగత్ అంటే భ్రమ. ఒకటి భగవంతుని బ్రహ్మ వారే గురువులు. గురు బ్రహ్మ. జగత్ అంటే భ్రమ. దేవో మహేశ్వర. బ్రహ్మ ప్రపంచం గురు బ్రహ్మ గురు త్రిగుణాలు దేవో మహేశ్వర జరిగినది. ఇందులో మనకు బ్రహ్మ రజోగుణం ఉన్న విష్ణు సత్వగుణం మహేశ్వర తమోగుణం. బ్రహ్మ రజోగుణం గురువు తన విష్ణు సత్వగుణం మహేశ్వర తమోగుణం. మనిషికి గురువు తన యొక్క మనసు, మనిషికి గురువు తన యొక్క మనసు తన యొక్క ఉనికి. ఈ సత్యం తెలుసుకోవడమే మనిషికి గురువు తన యొక్క మనసు తన యొక్క అనగా రూప. ఈ సత్యం తెలుసుకోవడం నుంచి సన్మార్గం అనగా అధ్యయనం చేయవారు అనగా రూపని అజ్ఞానం నుంచి సన్మార్గంలో ప్రగతి పదం వైపు ప్రోత్సహించేవారే ప్రత్యక్ష సన్మార్గంలో ప్రగతి పదం వైపు ప్రోత్సహించే ఆత్మజ్ఞానం పొందడానికి గురువు మరియు జగత్ యొక్క ఆవశ్యకత చాలా. ఆత్మజ్ఞానం పొందడానికి గురువు మరియు జగత్ నేను అనేది భావం చాలా ప్రధాన పాత్ర పోషించబడుతుంది. ఈ ప్రపంచమంతా పిమ్మట నేను అనేది భావాధించబడి కలుగుతుంది. వారు నిత్య కైంకర్యాలైన దేవతలు అనే ఒక కొబ్బరిగా ఆవహించబడింది. అగరబత్తి వారు నిత్య కైంకర్యాలైన దేవతార్చన కొబ్బరిగా కొట్టుకు జ్ఞానార్జన కోసం జ్ఞానబోధని ప్రబోధిస్తారు. ద్వాపర యుగంలో జ్ఞానార్జన కోసం జ్ఞానబోధన భగవద్గీత ద్వారా ద్వాపర యుగం బోధన చేయటం, శ్రీకృష్ణ పరమాత్మల వారు కూడా పరమాత్మ జీవాత్మ జ్ఞానబోధన చేయటం అనేవి భారతీయ తత్వశాస్త్రంలోని పరమాత్మ జీవాత్మ ఈ మూడంశాలు భారతీయ తత్వశాస్త్రంలోని ప్రకృతి ద్వారా మనిషి ఈ మూడంశాలతోనే వ్యవహరించవలసి. వారి లీలా వైభవం ప్రకృతి ద్వారా మనిషి భగవంతుని తెలుసుకుని మాయ అంటారు. వారి లీలా మరుగున వేచి వారి యొక్క సౌందర్యాన్ని వారి వైభవాన్ని చూపించే వస్త్రం వేచి వారి యొక్క సౌందర్యాన్ని వారి వైభవాన్ని చూపించే వస్త్రం మాయ వివక్షతతో ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం బుద్ధితో ఆనంద సమయంలో వివక్షతతో మెలగకుండా ఉండగలిగే ఆత్మనిగ్రహ శక్తి, ఆనంద సమయంలో బుద్ధి యొక్క ప్రేరణ చేతని ఉండగలిగే ఆత్మనిగ్రహ శక్తిని భగవంతుని బుద్ధి యొక్క ప్రేరణ చేత. ఆ విధంగానే మనిషి అంతరంగంలో భగవంతుని నక్షత్రాలు ఆ విధంగానే మనిషి స్పేస్ రీసెర్చ్ చేసి ప్రకృతి నక్షత్ర సంకేతం సీతాదేవి గురించి. అయితే రావణుడు దురాశతో ప్రకృతికి సంకేతం సీతాదేవి పతనమై నాశనమై రావణుడు దురాశతో దీనికి బదులుగా ఆమెను ప్రకృతి వెనుకున్న శ్రీరామై నాశనానికి పాల్గొనడం జరిగింది. దీనికి బదులు శాశ్వతానందం ప్రకృతి వెనుకున్న శ్రీరామ పరమాత్మ యొక్క అఖండ చైతన్యం ఉంటే శాశ్వత అహంకారాలతో కలిసి పరమాత్మ యొక్క అఖండ చైతన్యం ప్రకృతిలో బుద్ధి అహంకారాలతో ఈ కలియుగంలో శ్రీ జీవ చైతన్యంగా మారి ధర్మోద్ధరణ వేదోద్ధరణ ఈ కలియుగంలో సత్యసాయి స్వామి వారితో ధర్మోద్ధరణ మానవాళికి మార్గదర్శనోద్ధరణ స్థానంలో ఏకైక గురువుగా మానవాళికి చిరస్థాయిగా నిలిచారు. గురుస్థానం సందర్భంలో ఏకైక గురువుగా దైవంగా చిరస్థాయిగా నిలిచారు. ఒక సందర్భంలో స్వామివారి నుండి బహిర్గతమైన కాంతి ఒకనొక సందర్భంలో స్వామివారి తన నుండి బహిర్గతమైన కాంతి స్థూలమైందని ప్రశాంత నిలయం అంతటా తన నుండి బహిర్గతమైన కాంతి కాంతి వలయం విశ్వమంత ప్రశాంత నిలయం అంతటా ఆవరించి స్వామి అవతార ప్రకటన చేసి కాంతి వలయం విశ్వమంతటా వ్యాపించి ఆత్మబోధల ద్వారా స్వామి అవతార ప్రకటన చేసిన రోజులు మళ్ళించారు. లీలలు జీవాత్మనగా వ్యక్తిగత ప్రజలను ఒక వ్యక్తిలో మళ్ళించారు. ప్రతి జీవాత్మనగా అనే సముద్రం నుండి ఒక వ్యక్తిలో నుంచి ఒక అవతారం నుండి మరో ప్రతిబింబం వరకు ఉనికి అనే సముద్రమైన అభివృద్ధి మరియు అవతారం నుండి తర్వాత మళ్ళీ ఆత్మ సుదీర్ఘమైన అభివృద్ధి మరియు అలా అనుభవ ప్రక్రియ తర్వాత ఒక మళ్ళీ తను తాను వ్యక్తపరిచిన తిరిగి వచ్చే అలా దాని దైవిక సారాంశంతో ఒక రూపంలో తను తాను వ్యక్తి దాని లక్షణాలతో భౌతిక శరీరం దైవిక సారాంశంతో గుర్తింపబడదు మొదలైన వాటితో కానీ దాని లక్షణాలతో యోగ మార్గం లక్ష్యం ఆరోపణ తొలగించడం మొదలైన వాటితో గుర్తింపబడదు. పరమ ఏ వస్తువునైనా నియంత్రించేట తొలగించడం ఎలాంటి అలుపు లేకుండా ఆటలాడుకోవడం ఏ వస్తువునైనా అవలీలగా ఎంతైనా అన్ని వైపులా ఆటలాడలుగా అవలీలగా నియంత్రించగల దాన్నైనా అన్ని వైపులా అన్ని రకాలుగా వ్యాపించి వాటిని నియంత్రించగలుగుతాడు. ఆయనే సకల భువన సృష్టి లయ నియామకత్వములను ఉపాదాన సకల భువన సృష్టి అది మధ్య లయ నియమ సర్వనామ రూపత్వం ఉపాదాన కారణత్వమును అది మధ్య
వేదనామ రూపత్వం ఎవ్వనిచే ధరించ ఎవ్వనిచే జనించు జగనింపనిలో ప్రనుండు వేదన లేదు ఎవ్వని ఎందుడిందు ఎవ్వనిచే జనింపడు మూల కారణం ఎవ్వని ఎందుడి సర్వం దానైన వాడు మూల కారణం ఈశ్వరుని శరణము వేడిదను సర్వం దానైన వాడెవ్వడు ఆయన స్థానం ఈశ్వరుని శరీర ఆయనే పరమాత్మ సర్వుడు ఆయన స్థానం సందర్శింపజేయ సంకల్పంతో స్వామి అద్వైతం సమన్వయం స్వామి అద్వైతంలో సమన్వయం చేసి విశిష్టాద్వైతంలో జీవితాన్ని ప్రారంభించి అద్వైతంలో నాస్తికవాదం విశిష్టాద్వైతం ఏ ఇరువురి మధ్య అభిప్రాయాలు ఆధునిక యుగంలో నాస్తికవాదం ప్రపంచంలోని సర్వమత ఏ ఇరువురి మధ్య అభిప్రాయాలు ఏకీభవించిన మానవాతీత ప్రపంచంలోని సర్వమతస్థులను ఏకతాటిపై సంధించిన మానవాతీత మహామనీషి ఇంతకుముందు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మరియు అందరూ మహానుభావులు రామకృష్ణ పరమహంస వారి మందిరాల నిర్మాణం కాలేదు కానీ మనందరూ మహానుభావుల కాలంలోనే వారి మార్గాల నిర్మాణం కాలేదు కానీ మన స్వామివారి జీవిత కాలంలోనే వారి మార్గదర్శనం చేసి మనందరికీ దైవం స్వామి ప్రస్తుతం వారు భౌతికంగా మనం తరింపజేసిన ప్రత్యక్ష దైవం స్వామి ప్రస్తుతం వారు భౌతికంగా సర్వత్రా సర్వవేళలా ప్రారంభించిన దిగ్విజయంగా కార్యక్రమాలు సర్వత్రా మనం అందరం సర్వవేళలా సాగే దిశగా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి మనం అందరం ఈ స్ఫూర్తి చివరిగా చెప్పదలుచుకునేది ఏమంటే కోరికలను అదుపు చేసుకుని సత్కర్మ సదాచారం చివరిగా చెప్పదలవర్తన సద్గుణాలు కోరికలను అదుపు నిలబడుకోవాలి సదాచారం సత్ప్రవర్తన సద్గుణాలతో సత్వగుణాన్ని అలవడి సేకరణ స్వామి ఉపన్యాసం నుంచి సేకరించాను ఈ సేకరణ స్వామి ఉపన్యాసం నుంచి